హరే కృష్ణ. అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున ఎంతో మంది ఆలయాన్ని దర్శించుకొని వారి శక్తి కొలిది దానం చేస్తుంటారు. కానీ ఇదే పవిత్రమైనటువంటి రోజున 8 అద్భుతమైన దైవిక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది శ్రీ పరశురాముని అవతారం. ఈ భూమిపై అధర్మపరులైన క్షత్రియుల భారాన్ని తగ్గించడానికి శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించిన రోజు. రెండవది త్రేతాయుగ ఆరంభం. ఈ రోజే త్రేతాయుగం ఆరంభమై ధర్మానికి నవనిర్మాణం జరిగింది. మూడవది ద్రౌపది ఆత్మాభిమాన రక్షణ. మహాభారతంలో పాండవులు ద్రౌపదిని పనంగా పెట్టినప్పుడు, అధర్మపరులైన కౌరవులు ద్రౌపది వస్త్రాలను అపహరిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అనంతమైన చీరును వరంగా ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడిన రోజు. నాలుగవది సుధామ చరితం. తన బాల్యమిత్రుడైన సుధామ కేవలం అటుకులను ప్రేమతో సమర్పించినప్పుడు ప్రసన్నమైన శ్రీకృష్ణుడు అతని మిత్రుడు సుధామకు అఖిల సంపదలు ప్రసాదించిన రోజు. ఐదవది అక్షయ పాత్ర వరం. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో సూర్య భగవానుడు అక్షయ పాత్రను యుధిష్ఠిర మహారాజుకు ప్రసాదించిన రోజు. ఆరవది వ్యాస మహర్షి మహాభారత రచన ప్రారంభం. ఈ రోజే వ్యాస మహర్షి పురాణాలన్నీ రచించాక మహాభారత రచనను ప్రారంభించారు. తనకు సహాయకుడిగా వినాయకుడు ఈ మహాభారత రచనను ప్రారంభించారు. ఏడవది కుబేరుడి ధనాధికార పదవీ స్వీకారం. కుబేరుడు తపస్సు చేసి శివుని వరం వల్ల దేవతల ధనాధికారిగా నియమితుడైన రోజు. ఎనిమిదవది గంగామాత అవతరణ. స్వర్గలోకంలో ఉండే గంగామాత భగీరథుడు చేసిన తపస్సు ఫలితంగా భూలోకానికి వచ్చిన రోజు. అక్షయ అంటే తగ్గిపోని, ఎప్పటికీ నిలిచిపోయే అని అర్థం. ఈ రోజు చేసే జపం, తపం, దానం, సేవలు ఇవన్నీ ఎప్పటికీ నశించవని శాస్త్రాలు చెప్తున్నాయి.